హలో ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మటన్ బిర్యానీ తినాలని ఈ లక్డికా కప్పుల్లో ఎక్కడ బాగుంటాయి మేము అక్కడికి బుక్ చేసుకున్నాము. లక్డికా కప్పుల్లో ఎక్కడైతే బిర్యానీ బాగుంటుందని సెర్చ్ చేస్తే మాకు ఎదురైన బిర్యానీ సెంటర్ వచ్చి ఈ మొఘల్ రెస్టారెంటు. లోపలైతే ఫుల్ ఏసీ. ఇది వచ్చి దబర నిండా పాయ, ఆ పక్కన పరోటా, కింద మిగిలినవి టీ సెక్షన్, అది కింద వరకు. పైన వచ్చి ఏసీ రెస్టారెంట్ ఉంది, వీళ్ళదే మొఘల్ రెస్టారెంట్ అని. అబ్బా, లోపలైతే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా, చాలా నీట్గా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. బిర్యానీ కూడా బెస్ట్ అనిపించింది. వీడియో కంటిన్యూగా చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం రెస్టారెంట్ అంతా తీసి వీడియో పెట్టాను. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్సో ఇది అందరికీ చెప్పనవసరం లేదు. అంత ఫేమస్. తినే వాళ్ళకి, తినబోయే వాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా తెలుసది. హైదరాబాద్కి బిర్యానీలు, చికెన్ కానీ ఏదైనా కూడా, ఏ బిర్యానీ అయినా హైదరాబాద్ బిర్యానీ అంటే అంత ఫేమస్. ఇంకా హైదరాబాద్ బిర్యానీ పేర్లతో మనకు టౌన్ ప్రతి సిటీల్లో అయ్యే పేర్లతో బిర్యానీ నడుపుతూ ఉంటారంటే హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో, ఎంత టేస్టో అది అందరికీ తెలియంది కాదు. ఇంకా అందుకనే ఇప్పుడు ఇన్నిసార్లు చికెన్ బిర్యానీలే టేస్ట్ చూసాము. సరే, మటన్ బిర్యానీ ఎలా ఉంటుందనే ఒక ఆప్షన్ ఎత్తుక్కొని ఈ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఒక ఆయన వాచ్మెన్, పెద్ద ఆయన డోర్ తీస్తాడు ఎంట్రన్స్. ఇంకా అక్కడి నుంచి క్లీన్ అండ్ గ్రీన్గా చాలా నీట్గా ఫుల్ వేసి ప్రశాంతంగా మేము బాగా వీడియోలు తీసుకొని అన్నీ తిరిగి బాగా అలసిపోయాము. ఆ టైంలో ఇదైతే చాలా హాయి అనిపించింది, మనసుకు కూడా ప్రశాంతం అనిపించింది. పోతే అక్కడ వాసనలు కూడా గుమగుమలాడుతున్నాయి. ఇంకా మంచి ఆకలి మీద వెళ్ళాం కాబట్టి ఫుల్గా అయితే దుమ్ము లేపేసాము. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, బాగా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉందో. ఆ మంచి కూల్గా ఉండే ఏసీలో, నీట్ అండ్ గ్రీన్గా ఉండే ఆ రెస్టారెంట్లో
మంచి వేడి వేడి బిర్యానీ, దాంట్లోకి కూల్ థమ్సప్. అబ్బా! అది చెప్తుంటేనే ఆనందమే వేరు. అంత బాగుంటుంది. ఇంకా మధ్యలో క్యారెట్ ఇచ్చారు, ఆనియన్స్ ఇచ్చారు. ఇంకా నిమ్మకాయ ఐటి మీద పిండుకొని ఒక్కొక్కరు తింటుంటే దుమ్ములేసిపోతుంది. ఇంకపోతే ఎగ్ ఇచ్చారు. ఈ విధంగా ముక్కలు వచ్చి 16 ముక్కలు వచ్చాయి బిర్యానీలో. అసలు అన్ని ముక్కలు వేసి అసలు అద్భుతంగా ఉంది. చాలా బాగుంది టేస్ట్ కూడా అద్భుతంగా. బాస్మతి రైసు అసలు అంత క్రీమ్గా తింటుంటే కరిగిపోతాయి. అంత బాగుంది. ఖచ్చితంగా మీరు లక్డికా కపుల్ ఆ లైన్లో బయట వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ మన వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంత బాగుంటే మేము తింటుంటే అంత హాయిగా ఆ ఏసీలో హ్యాపీగా ఆనందంగా అయితే తిన్నాము. మటన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా హైదరాబాద్లో తిన్నప్పుడు కొద్దిగా అయితే కోరిక తీరింది. ఇంకా చాలా బిర్యానీలు ఉన్నాయి. నెల్లూరు సైడ్ కూడా బిర్యానీలు చాలా బాగుంటాయి. హోటల్ రివ్యూస్, ఫుడ్ రివ్యూస్ చాలా ఇవ్వాలి, చాలా చూడాలి మనము. మనకు ఆ మాంటేజ్ అనే ఒక హద్దు దాటిపోయి గూగుల్ పిన్ వచ్చేసి మనీ అనేది యూట్యూబ్ నుంచి ఎర్న్ అవుతుంటే చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఖచ్చితంగా మీరు పెద్ద వీడియోలు లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేసి లైక్ చేసి గుడ్ కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. బాయ్, జై హింద్.